ఇక విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించి ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఘటనపై విజయవాడ సిపితో ఏపీ సీఓ ముఖేష్ కుమార్ మీనా ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగింది అనే దానిపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. నిందితులను త్వరగా గుర్తించాలంటూ కూడా సిపికి సూచించారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులైతే దర్యాప్తును ముమ్మరం చేశారు. దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయిందని, ఆ ప్రాంతంలో స్కూల్ వ్యాపార సముదాయాలు ఉండటంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరీక్షించారు. అలాగే సీఎం జగన్ కు తగిలిన రాయిని పరిశీలించి వేలుముద్రలు కూడా సేకరించారు పోలీసులు. పలువురు అనుమానితులను కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి సంబంధించి అధికారులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే వారి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందో? అప్డేట్స్ ఏంటి అసలు? బస్సు యాత్రలో జరిగిన రాత్రి సంఘటన ఏదైతుందో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా కొంతమంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమందిని పోలీసులు అనుమానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే విచారణ అంతా కూడా గోప్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పని ఇప్పుడుగా ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే సిఈసి ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సీరియస్ అవడం జరిగింది. మరో పక్క నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాయలసీమ ప్రాంతం నుంచి కూడా మొదలెట్టినటువంటి ఏదైతే బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్ర నిన్న తాడేపల్లి వారధ మీదుగా పెద్ద ఎత్తున సాగుతూ వచ్చింది. అయితే విజయవాడ నగరంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కరెంటు రావడం పోవడం, అంటే అంతకుముందే వచ్చినటువంటి ఏదైతే ఈదురు గాలికి సంబంధించిన ఈదురు గాలి నేపథ్యంలో కూడా కొంతవరకు కరెంటు రావడం పోవడం కూడా కొంతవరకు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన ఏదైతే ఇటు సింగనగరం అంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అవుట్స్కట్స్ లోకి సింగనగర్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఒక స్కూల్ వద్ద ఆయన రోడ్ షో జరుగుతూ ఉంది. ఆ రోడ్ షో నుంచి అలా స్కూల్ వద్ద నుంచి పాస్ అవుతున్న నేపథ్యం కూడా ఒక స్కూల్ దగ్గర నుంచి ఒక రాయి వేగంగా వచ్చి ఆయన నుదిటికి తగలటం ఆ తగిలిన వెంటనే కూడా అక్కడ గాయమైన వెంటనే కూడా అక్కడ రక్తస్రావం అవడంతో కూడా వైద్యులు వెంటనే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ అయిన వెంటనే కూడా ఆయన బస్సులోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స ఏదైతే ఉందో ప్రథమ చికిత్స తర్వాత మళ్ళీ అందరూ అంటే ఆయన అక్కడి నుంచి మళ్ళీ రోడ్ షోని కంటిన్యూ చేస్తూ కూడా వచ్చారు. అయితే దీనికి జరిగినటువంటి దురదృష్టకర సంఘటనకు సంబంధించినటువంటి ఎవరి హస్తం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇది చేయడానికి గల కారణం అంటే రాయికి సంబంధించినటువంటి రాయి వచ్చి వేగంగా తగిలింది అనేది ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. రాయి తగిలితేనే అంత గాయం అవుతుంది అనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మొదటి ప్రాథమికంగా ఎలాంటి అంచనాకి రాలేకపోవడం కూడా కొంత దురదృష్టకరం. అయితే దీని మీద పోలీసులు రాత్రి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అంటే స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఇక్కడ స్కూల్ కి ఆపోజిట్ లో అంటే ఆయన పాస్ అవుతూ వస్తున్నటువంటి రోడ్ షో చేసుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి కమర్షియల్ ప్రాంతమై ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆ నివాసాలు ఉండేటువంటి వ్యక్తులు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. అయితే చాలా చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే స్కూల్ ఉందో స్కూలుకు సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రమే సీసీ కెమెరాలు లేవు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే కిటికీలు తీసున్నాయో ఈ కిటికీలు మాత్రం నిన్న దాడి జరిగినటువంటి సందర్భంలో కూడా కిటికీలు కొన్ని తీసే ఉండడం కూడా కొంత అనుమానాలకు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సీసీ కెమెరాను కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. అయితే ఆయన రోడ్ షో ఏదైతే పాస్ అయితే వెళ్తున్నటువంటి రోడ్ షో ఏదైతే ఉందో ఆ రోడ్ షో ఉన్నటువంటి స్కూలు ఇది వెనక భాగం. అయితే స్కూల్కి ఎదురు భాగంలో నుంచి లోపలికి వచ్చి ఉండొచ్చు అనే దాని మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఇక్కడ అంటే పెద్ద ఎత్తున ప్రజలు ఉండడం, కరెంట్ లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎంతవరకు పనిచేసినాయి, దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ని పోలీసులు ఇంతవరకు ఏమైనా సేకరించారా లేదనేది పోలీసు దర్యాప్తులోనే ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఎంతవరకు ఆధారాలు సేకరించారనేది కూడా చెప్పలేనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ రోడ్ షో జరిగేటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున అజిత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి కార్యకర్తలే కాదు, అజిత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి మిగతా అంటే ఈ వ్యక్తులే కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ జనసందోహమే కాకుండా పూర్తి స్థాయి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ స్కూల్ దగ్గర రోడ్డు మీద పాస్ అయ్యేటప్పుడు సందర్భంలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగాలి. దర్యాప్తు సాగిన తర్వాత దానికి సంబంధించినటువంటి తగిలినటువంటి గాయం ఏదైతే ఉందో ఇప్పటికే
వైద్యులు పర్యవేక్షించారు, కొన్ని టెస్టులు కూడా చేశారు. కాబట్టి అంటే రాయే తగిలిందా, ఇంక ఇతర అంశం అంటే ఏ స్థాయిలో రాయి తగిలింది, అది చేత్తో కొట్టడం వల్ల అంత బలంగా తాకిందా ఏంటి అనేది మీద కూడా కొన్ని రిపోర్ట్స్ని కూడా సేకరించారు డాక్టర్లు కూడా. ఆ రిపోర్ట్స్లో కూడా అంటే ఎలాంటి బలంగా ఎలా వచ్చి తగిలింది ఏంటి అనేది కూడా వైద్యుల నివేదిక ఆధారంగా కూడా కొంతవరకు దర్యాప్తు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఈ రోడ్ షోలో ఎక్కడ కూడా చిన్న అలజడి కూడా అంటే చిన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఇలాంటి సంఘటనలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాయలసీమ ప్రాంతం నుంచి విజయవాడ కూడా ఎక్కడా జరగలేదు. అయితే విజయవాడ సింగనగర్లో ఈ రోడ్ షో జరుగుతున్న సందర్భంలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దీని మీద నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకోవడమే కాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరో పక్క నుంచి వైసీపీలో కొంతమంది నేతలు మాత్రం దీన్ని సిబిఐతో దర్యాప్తు చేయించాలని అడుగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం సిపి కూడా కొన్ని ఆదేశాలు జారీ జరిగింది. ముఖ్యమంత్రి రోడ్ షోలో జరిగినటువంటి ఇలాంటి దురదృష్ట సంఘటన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రానున్నటువంటి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరగాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనల్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన నేపథ్యం పోలీసుల మీద ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి సభలు సమావేశాలు జరుగుతుంటాయో అక్కడ భద్రతను కూడా 200 భద్రతను కూడా కంటిన్యూ చేయండి. భద్రతను మాత్రం పెంపుదల చేస్తూ కూడా భద్రతతో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు, సభా సమావేశాలకు వస్తున్నటువంటి నేతలు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా పరిశీలన దృష్టితో చూడాలి. అంతేకాకుండా పెద్ద ఎత్తున అంటే అక్కడైనా ముందుగానే ఎలాంటి దురదృష్ట సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఆ సంఘటనలు జరిగే నేపథ్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉండదని ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరో పక్క నుంచి ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును కూడా పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే షర్మిలా కూడా దీని మీద ఆమె కూడా స్పందించడం జరిగింది. రాత్రి ఆవిడ కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి శాంతియుతమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు ఉండాలి తప్ప ఇలాంటి వాతావరణంలో రాజకీయాలు ఉండకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎంతవరకు దర్యాప్తు చేస్తున్నారు, దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది ఇప్పుడుగా ప్రాథమికంగా కూడా ఒక అంచనాకి రాలేదు. ప్రాథమికంగా దీని మీద ఒక దర్యాప్తు అంటే దర్యాప్తు చేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో దీని మీద ప్రాథమికంగా ముందు దీని మీద పోలీసు అధికారులతో సమీక్షించాలి. డీజీపీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.